లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ పడతానే ఉంటాయి ఈ కాన్సెప్ట్ మీద. 30 to 40 సెకండ్స్లో మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 10 to 20 సెకండ్స్లో మీకు అప్లికేషన్ కూడా చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. కాన్సెప్ట్ వచ్చేసి 2 స్టేషన్స్ ఉన్నాయి. ఇది స్టేషన్ ఎక్స్ అండ్ ఇది స్టేషన్ వై. ఈ 2 స్టేషన్స్లోంచి 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్స్లో స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, ట్రైన్ ఏ స్టార్ట్ అయింది, ఇక్కడ ట్రైన్ బి స్టార్ట్ అయింది. అయితే ఈ 2 ట్రైన్స్ కూడా ఒక సర్టన్ పాయింట్ వచ్చిన తర్వాత మీట్ అవుతాయి. మీట్ అయితే అంటే గుద్దుకోవడం కదా నాయన, జనాలు చచ్చిపోతారు. మీట్ అవ్వడం అంటే క్రాస్ ఓవర్ అవుతాయని ఒక సర్టన్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత. వన్స్ ఇక్కడ మీట్ అయిన తర్వాత, క్రాస్ ఓవర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ట్రైన్కి తన కొంపకి అదే డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది. రెండో ట్రైన్కి కూడా తన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఇంకొక టైం పట్టిద్ది వన్స్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత. అయితే ఇక్కడ ఉన్న టోటల్ 4 వేరియబుల్స్ ఏంటి? ఫస్ట్ ట్రైన్కి స్పీడ్ S1 ఉంటుంది, సెకండ్ ట్రైన్కి స్పీడ్ S2 ఉంటుంది. ఫస్ట్ ట్రైన్ మీట్ అయిన తర్వాత తన డెస్టినేషన్కి వెళ్ళడానికి T1 టైం ఇస్తాడు. సెకండ్ ట్రైన్ కూడా మీట్ అయిన తర్వాత తన డెస్టినేషన్కి వెళ్ళడానికి T2 ఇస్తాడు. ఉన్న 4 వేరియబుల్స్ మధ్యలో ఉన్న రిలేషన్ వచ్చేసి S1/S2 ఈజ్ ఈక్వల్ టు √T2/T1. ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఉన్న 4 వేరియబుల్స్లో S1, S2, T1, T2లో ఏవైనా 3 వేరియబుల్స్ ఇస్తాడు, ఒక వేరియబుల్ ఐడెంటిఫై చేయమంటాడు. మీకు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రీసెంట్ అడిగిన SSC సీజన్లో క్వశ్చన్ చూడండి, చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. క్వశ్చన్ వచ్చేసి 2 రైళ్లు ఏ అండ్ బి ఒకే సమయంలో ఎక్స్ అండ్ వై అనే ప్రాంతాల నుండి ఒకదానికొకటి ఎదురుగా ప్రయాణించడం ప్రారంభించాయి. అవి ఒకదానికొకటి దాటిన తరువాత క్రాసింగ్ ఈచ్ అదర్. రైలు ఏకి వైని చేరుకోవడానికి 4 గంటలు పట్టింది, మరియు రైలు బికి ఎక్స్ని చేరుకోవడానికి 9 గంటలు పట్టింది. రైలు ఏ వేగం 54 కిలోమీటర్లు అయితే రైలు బి వేగం ఎంత? సింపుల్ అండి. వాడు ఏమేమి ఇచ్చాడు, ఏం వేరియబుల్స్ ఇచ్చాడు చూద్దాం. వాడు క్వశ్చన్లో ఏమేమి వేరియబుల్స్ ఇచ్చాడు? ఫస్ట్ దాని స్పీడ్ ఇచ్చాడు S1 ఎంత ఇచ్చాడు? 54 km/h. తర్వాత వాడు S2 ఏమని ఇచ్చాడు? S2 ఇవ్వలేదు. ఈ వేరియబుల్ ఎంత అని అడుగుతున్నాడు. తర్వాత వాడు ఏమి ఇచ్చాడు? T1 ఇచ్చాడు. T1 ఎంత ఇచ్చాడు? టైము 4 ఇచ్చాడు. T2 ఎంత ఇచ్చాడు? 9 ఇచ్చాడు. వాడు అడిగేది మనకేంటిది? S2. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. 54/x. 54x అంటే మనకు తెలియదు కాబట్టి ఇదేమవుతుంది? √T2/T1. T2 ఎంత? 9. T1 ఎంత? 4. క్యాన్సిల్ చేద్దాం. ఇదేమవుతుంది? √9/4. ఇది 3/2 అవుతుంది. 3/2. సో 3 1s 3 18s. x ఏమవుతుంది? 18 × 2, x ఇటు వెళ్తే 18 × 2 36. ఓకేనా? సింపుల్గా అప్లై చేయొచ్చు అనమాట మీకు కాన్సెప్ట్ తెలిస్తే.